యాక్టర్, స్టంట్ కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్, హోస్ట్ ఫర్ యర్ టాక్ షో. వర్స్టాలిటీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు నా ముందున్న పర్సన్ మిస్టర్ సాగర్ శైలేష్. డూ యూ వాంట్ నో మోర్ అబౌట్ హిమ్? సో వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ రేణు. హలో అండి. హాయ్. Hi Renu, hi. హౌ ఆర్ యూ? Good. You're looking good as well. Thank you so much. రామ్ గోపాల్ వర్మ గారి స్ట్రాటజీ గురించి, ఆయన లైఫ్ స్టైల్ గురించి మీరు ఏమంటారు? వర్మ గారు యాక్చువల్లీ ఇంపాక్టెడ్ మై లైఫ్ అలాట్. అంటే ఎలా చెప్తాను చూడండి, నేను ఫస్ట్ నా లైఫ్లో ఎప్పుడు నేను దెయ్యం సినిమా తీస్తాను, అందులో చేస్తాను అని నేను అనుకోలేదు, నాకు ఇష్టం లేదు కాబట్టి. బట్ టు మై దయాలంటే ఇష్టం లేదా అప్పుడు? అప్పట్లో. ఇప్పుడు ఇష్టం దెయ్యాలంటే. అమ్మాయిల ఎందుకంటే కన్నా మనుషుల కంటే దెయ్యాలు బెటర్. చెప్పాను కదా, అమ్మాయిల సినిమాలో కంటే. డైలాగ్ ఉంటుంది మనుషుల కదా, కంటే సినిమాలో మనుషుల dialogue కంటే ఉంటుంది. దయ్యాలు. మనుషుల మీద అసహ్యం ఆ వేస్తే డైలాగ్ దెయ్యాలు కి interest. ఆడియన్స్ లో బాగా నవ్వారు. అప్పటిదాకా సినిమా అంతా వాళ్ళ ఒకలా చూస్తారు, ఆ response- డైలాగ్ మాత్రం ఒకసారి హాల్ అంతా ఇలా పేరు నవ్వారు. చాలా మంచి రెస్పాన్స్ ఇలాంటి డైలాగ్ కొంచెం బాగా రాయాలి నెక్స్ట్ టైం అనుకోండి. అంటే అందరూ అదే ఫేజ్ లో ఉన్నారు, మనుషులు కాదు, అందరూ సఫర్ అవుతున్నారు, అందుకే అందరూ ఎంజాయ్ చేశారు. కనెక్ట్ అయ్యారు. వర్మ గారు ఏంటంటే, నేను ఫస్ట్ తేజ గారి దగ్గర వర్క్ చేశాను, నీకు నాకు డాష్ డాష్ ప్రాజెక్ట్ అప్పుడు. సో హిస్ ద వే హీస్ టీచింగ్ ద ఆర్టిస్ట్ హౌ టు యాక్ట్ ఫుల్ అవుట్ ఆఫ్ అలాగే అతను ఏమంటారు, హీస్ వెరీ క్లియర్. వాటర్ బాటిల్ ఎలా ఎందుకు పెట్టు పక్కన ఉండాలి కదా, ప్రతిదీ అలా చూస్తాడు ఆయన. ఒక విషయాన్ని ఇలా చూస్తారా, ఇలా మాట్లాడతారా అని డెప్త్ నాకు ఆయన దగ్గర అర్థమైంది. సోగా దట్ థాట్ ప్రాసెస్ వెంట ఇన్సైడ్ మీ. ఇది కాకుండా నాకంటూ ఒక ఫిలాసఫీ ఉంది ముందు నుంచి. ఎక్కడో ఈ ఫిలాసఫీ ఇంకొంత మ్యాచ్ అవుతుందని చూస్తే వర్మ గారి మాటలకి నా మాటలకి కొంచెం మ్యాచ్ అవుతుంది, మైండ్ సెట్ సింక్ అవుతుంది. సరే అని చెప్పి ఆయన తీసిన రాత్రి, దెయ్యం ఈ సినిమా చూసాను. లైట్ ఎలా డిజైన్ చేస్తున్నాడు, టేకింగ్ ఎలా చేస్తున్నాడు, ఐ వాస్ వెరీ ఇన్స్పైర్డ్. ఇమీడియట్ గా ఐ మేడ్ రహస్యం చేస్తున్నప్పుడు ట్రైలర్ లోంచి వర్మ గారు చేశారు. ఫస్ట్ టైం నేను చూడగానే ప్రొడ్యూసర్ పర్సన్ చేశారు, శైలేష్ అని. అంటే డైరెక్టర్ అన్నా, అంటే హీరో లాగా ఉన్నాడే డైరెక్టర్ అన్నా మన ఒకసారి ఆకాశం. ఎందుకంటే ఆయన ముంబై నుంచి అన్ని చూసి ఇలా చెప్పేస్తాడు, చూసి చెప్పేస్తాడు. సో ఫస్ట్ చోటకి అడిగారు అన్నారు అలాగా అదర్ సెట్ లో. దాని తర్వాత ఈయన అన్నాడు, మంచిదే గురుగారి కంట్లో బాగానే పడ్డాం అనుకున్నాం. ఆ తర్వాత వర్మ గారు ఐ యూస్ టు లిజన్ టు హిస్, అదేదో వచ్చేది కదా స్వప్న గారితో పాటు, రామోయిజం బాగా చూసేవాడిని. స్లోగా నాకు ఏమనిపించింది అంటే, అతని ట్రాక్ మారిపోయాడు, మనకి ఎక్కువ ఫాలో అవడం మంచిది కాదు. ఎవరిని ఎప్పుడు ఎక్కువ ఫాలో అవ్వకూడదు, మనకు నచ్చింది మనకి ఇన్ఫర్మేషన్స్ మనం తీసుకోవాలి. దట్ ఈస్ హిజ్ ఇండివిజువల్ లైఫ్. బట్ ఆయన మీద నాకు ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది. ఆ తర్వాత ఒకసారి బాగా ఇసుకించాను ఆయన్ని, ఇసుకిస్తూ వాట్సాప్ లో బ్లాక్ చేస్తున్నా. నేను ఎవరు చెప్పలేదు అంతవరకు. అప్పుడు నేను జేడీ గారు చెప్పాను, సార్ వర్మ గారు నన్ను బ్లాక్ చేశారంటే, నిజంగా నేను చెప్తున్నాను, వద్దు సార్ ప్రేమ ఎక్కువైపోయి ఇసుకించాను ఆయన. ఆయన ప్లేస్ లో అంటే ఏం పెట్టారు, ప్రేమ ఎక్కువైపోయి అంటే నా ఎక్స్పీరియన్స్ అన్ని ఎక్కువ పెట్టేసేవాడి ఆయనకి. ఆయన ఏంటంటే థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉండి ఎవరైనా టెక్నికల్ గా మాట్లాడితే ఆయనకి ఇష్టం. ఆయన ఏదో ఇంప్రెస్ చేసేద్దాం ఇమ్మెచ్యూరిటీతో విపరీతం పంపించాడు మెసేజ్. ఆయన ఏంటంటే కొంచెం మూడిస్ట్. ఆయన దాకా ఎందుకు, ఇప్పుడు నేను ఉన్నాను చిరాకు, ఊరికి ఎవరైనా మెసేజ్ పంపిస్తే చూస్తే ఈ మెసేజ్ నాకు ఎందుకంటే తప్పని బ్లాక్ చేసేస్తాను. అలాగా ఇసుకించిన తర్వాత నాకు అర్థమైంది కరెక్టే. బట్ సమ్డే ఈ టాపిక్ వస్తుంది, రియలైజ్ అన్బ్లాక్ చేశారా, అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన పేరు కేఎస్ రామారావు. ఒకప్పుడు ఆయన బ్లాక్ చేశారు, ఆ తర్వాత నేను ఆయనతో సినిమా చేద్దాం కూర్చున్నాం. కేఎస్ రామారావు గారు లెజెండ్ ప్రొడ్యూసర్. ఆ తర్వాత నేను మాట్లాడుకుంటుంటూ, శైలేష్ నీకు ఇవి పంపిస్తాను, నువ్వు ఒకసారి చూడంటే, రావట్లేదండి నీ నంబర్ అంటే, మీరు నన్ను అన్బ్లాక్ చేయండి ఫస్ట్ అన్నాను. సైలెంట్ గా అన్బ్లాక్ చేస్తున్నావు, ఇడితో చెప్పించుకున్న ఇంటర్వ్యూ. అలా ఇట్ హ్యాపెన్స్. మనకు నచ్చు ఒకరు బ్లాక్ చేస్తాం, మళ్ళీ అది పని పడుతుంది, అన్బ్లాక్ చేస్తాం, ఇది కామన్. దాన్ని మనం నెగిటివ్ తీసుకోవాలి. సో బేసిక్ గా మీకు ఎవరి డైరెక్షన్ స్టైల్ అంటే ఇష్టం? మీరు అంతకు ముందు సెట్స్ లో కూడా చూసి సెట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి. ఐ లవ్ రాజమౌళి గారు అండ్ ఆర్జీవి. ఆఫీస్ లో కూడా ఇద్దరు ఫోటోలు ఉంటాయి. బికాస్ వన్ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్ వితౌట్ నథింగ్. వన్ మ్యాన్ కెన్ డూ సో మచ్ వెన్ హీ హ్యాస్ సో మచ్. సో బాగా లోకల్ చేయగలుగుతారు, బాగా హైలో. సో దీస్ టూ ఆర్ మై ఐకాన్స్. ఆ తర్వాత కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, రియలీ క్రేజీ. వాళ్ళు కొన్ని సినిమాలు అలా వచ్చిపోతుంటాయి. సందీప్ రెడ్డి వంగ ఇంపాక్టెడ్ అనమాట, చాలా ఇంపాక్టెడ్. నేను బాహుబలి చూసిన తర్వాత అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ యానిమల్ చూసినప్పుడే
కనెక్ట్ అయ్యాను. ఓకే. సో ఐ టోల్డ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాగుంది యానిమల్ అంటే, నువ్వు యానిమల్ కదా కనెక్ట్ అయ్యింది, నీ ఐడియాలజీ ఒకలా ఉంది. అందుకోసం అంటే ఎప్పటి నుంచో అలాంటి కల్ట్ ఫిల్మ్ తీయాలని ఉండేది చాలా. ఓకే. ఎక్కడో కొన్ని బౌండరీస్ ఆపిస్తే ఎందుకులే సొసైటీ మన వల్ల ఇదైపోకూడదు. బట్ మేబీ నెక్స్ట్ నేను తీస్తే మీ నుంచి చాలా- అలాంటి కల్ట్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వస్తుంది, ఎందుకంటే అది నాకు కల్ట్ తెలుసు కదా బయట. ఇలాంటి అలాంటి కల్ట్ తీయగలుగుతుంటే మా వాళ్ళు అంటారు, నా అసోసియేట్స్ నా కో డైరెక్టర్స్ అంటారు, అన్న మీరు తీయండి, నెక్స్ట్ కల్ట్ తీయండి అన్న, మీరు ఎందుకు తీయండి, వద్దు సొసైటీ చెడిపోతుంది. మామ చెడిపోయి ఇప్పుడు ఎవరికైనా మనం చెడు చేసామా, మంచిగా చేసాం కదా. సో ఇట్ ఈస్ దర్ చాయిస్. బట్ తీయాలంది ఏంటంటే నా ఫిల్మ్స్ కొన్ని పిల్లలు ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. రైట్. వాళ్ళ దగ్గర మనం సడన్గా ఏదైనా బూత్ మాట్లాడితే ఒకళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారని అలాంటి చేయట్లేదు. బట్ ఇంక చాలు, ఆ ముసుగులో బతికింది, ఏదనిపిస్తే చేద్దాం. మేబీ ఐల్ డూ నెక్స్ట్ వెబ్ సిరీస్ చేస్తాను. మీకు ఒక జెన్యూన్ అండ్ వెరీ క్యూట్ ఫ్యాన్ బేస్ ఉంది నాకు తెలిసినంత వరకు. అది ఎలా సాధ్యమైంది అంటే ఎన్నో హిట్స్ ఇచ్చి లేదా ఇండస్ట్రీలో ఎవరో బాగా తెలుసుండి ఒక బిగ్ పర్సనాలిటీ కొడుకైనా అయి ఉండాలి, లేదంటే ఆల్రెడీ ఏదైనా సాధించేసి ఉండాలి ఇండస్ట్రీలో. సో అలాంటి వాళ్ళకి ఉండే ఒక మంచి ఫ్యాన్ బేస్ మీకుంది. బికాజ్ ఎందుకంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఎప్పుడైనా మన ఫోటో ఎప్పుడైనా షేర్ చేసినప్పుడు కానీ ఎక్కడెక్కడ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, నాకు తెలుస్తాను అడిగానని చెప్పండి అని చెప్పడం, చాలా మంది అడిగారు. మీరు ఎలా మెయింటైన్ చేస్తుంటారు? అది వాంటెడ్ గా చేయడం కాదు, మన పని నచ్చితే పని నుంచి ఆటోమేటిక్ గా అది వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, నేను ఐ థింక్ 10 years బ్యాక్ తెలియదు, ఇప్పుడు ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ వాజ్ నాట్ దిస్ యాక్టివ్ అప్పుడులో. నేను ఒక ఊరు వెళ్తే ఎంత గ్రాండ్ వెల్కమింగ్ అంటే యూ వోంట్ బిలీవ్, అసలు చెప్తే చాలా ఎక్కువ ఉంటదేమో. ఏదో శ్రీమంతుడు సినిమా రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు వాళ్ళందరూ నాకు. 2 ఊరుల జనం వచ్చేసి, అసలు నేను ఎక్కువ చెప్పకూడదు బాగోదు, అండ్ నా కారు లాగా వెళ్తుంటే చుట్టూ కుర్రోళ్ళు అలా బైకులతో, నాకు తెలియదు అలా ఎవరు. వెళ్ళగానే బ్యాండ్ గీండ్ అంతా పెట్టింది. నైట్ నేను 9:30కి అయితే పల్లెటూరులో తొందరగా పడుకుని పోతారు కదా. వెన్ ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్, వాళ్ళకి చర్చ్ దేవుడిని కొలుస్తారు, జీసస్ ని. నేను అక్కడికి వెళ్తుంటే, నేను స్ట్రీట్ లో వాక్ చేస్తుంటే లైట్లు ఇలా ఆన్ చేసుకుని లేడీస్ అందరు బయటకు చూస్తున్నారు, హీరో వచ్చాడు హీరో. ఓన్ బిలీవ్, ఆ చీకట్లో నేను నడుస్తున్నప్పుడు చుట్టూ ఆ లైట్ వెళ్తుంటాడు, నాకు నేనేదో మంజునాథ సినిమా శివుడిగా కనిపించాను. దట్ వాజ్ వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్. అంటే వాళ్ళంత గొప్ప, కానీ వాళ్ళు ఏం చేశారు, అభిమానంతో చేతులు ఇలా పట్టుకొని రక్కించి గొంతు ఇలా పట్టేసుకొని స్వెట్తో ఆడతారు. వాళ్ళని ఏం అనలేము. ఏంటని చూస్తే వాళ్ళు ఇంటర్నెట్కి వెళ్ళి సిటీలో నా షార్ట్ ఫిల్మ్స్ డౌన్లోడ్ చేసుకొని పిల్లలు ఫోన్లో పెట్టుకొని వాళ్ళు చూస్తున్నారు, ఫోన్లో పెట్టుకొని 5 మంది చూస్తున్నారు. సో ప్రతి పిల్లడికి తెలుసు నేను అక్కడ. అంటే మన కష్టం, మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం మన సక్సెస్కి, ఎన్ని వ్యూస్ వచ్చాయా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది కాదు, నువ్వు ఎన్ని హార్ట్స్ గెలుచుకోకుండా. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. అంతే, గిఫ్ట్ ఆఫ్ గాడ్. లైక్ మీరు లైఫ్ కి ఆర్ సక్సెస్ కి డెఫినేషన్ అంటే ఏమని చెప్తారు? లైఫ్ కి సక్సెస్ కా, సక్సెస్ రోజు మన లైఫ్ లో మనకు నచ్చినట్టు మనం బతకడం సక్సెస్. ఓకే. మనకి ఏదనిపిస్తే చేస్తున్నావు, మనం బతుకుతున్నావు అంటే అదే సక్సెస్. మన మైండ్ పాజిటివ్ ఉంది, మన పీస్ ఆఫ్ మైండ్ వేరే చెడగొట్టేంత ప్రివిలేజ్ మనం ఇవ్వకుండా ఉంటున్నాం అంటే అదే సక్సెస్. Okay. We'll be in touch with you and thank you so much. We are much pleased because you joined us today. Thank you so much. Thank you.